ఆదికాండం 49వ అధ్యాయం ఆదికాండము 49వ అధ్యాయం 5 నుండి 7 వచనాల వరకు చదువుకుందాం. షిమ్యోను లేవి అనువారు సహోదరులు, వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. నా ప్రాణమా, వారి ఆలోచనలో చేరవద్దు. నా ఘనమా, వారి సంగముతో కలుసుకొనవద్దు. వారు కోపము వచ్చి మనుషులను చంపిరి. తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలి నరములను తెగకొట్టిరి. వారి కోపము వేండ్రమైనది, వారి ఉగ్రతయు కఠినమైనది. అవి శపింపబడును. యాకోబులో వారిని విభజించెదను, ఇశ్రాయేలులో వారిని చెదరగొట్టెదను. ఈ చిన్న మాట నా వెనుక చెప్పండి. నా ప్రాణమా, వారి ఆలోచనల్లో చేరవద్దు. నా ఘనమా, వారి సంఘములో కలుసుకొనవద్దు. వారి సంఘముతో కలుసుకొనవద్దు. ఇది యాకోబు తన ప్రాణముతో చెప్పుకుంటున్న మాటలు ఇవి. యాకోబు తన ప్రాణముతో చెప్పుకుంటున్న మాటలు ఇవి. నా ప్రాణమా, వారి ఆలోచనలో చేరవద్దు. నా ఘనమా, వారి సంఘముతో కలిసి కొనవద్దు. తన ప్రాణముతో తనే చెప్పుకుంటున్నాడు. ఎవరితో చేరొద్దనుకుంటున్నాడు? ఎవరిని కలుసుకోవద్దనుకుంటున్నాడు? నా ప్రాణమా, వారి ఆలోచనల్లో చేరవద్దు. నా ఘనమా, వారి సంఘముతో కలుసుకొనవద్దు. ఇక్కడ యాకోబు తనను తాను ప్రత్యేకించుకుంటున్నాడు, తనను తాను వేరుపరుచుకుంటున్నాడు. ఇలాంటి ప్రత్యేకించుకునే అనుభవం మనలో ఎంతమందికి ఉంది? రెండవ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 17-18 వచనాలు చూడండి. క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధం? 15వ వచనం. అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహము, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగు సెలవిచ్చున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును. నేను వారి దేవుణ్ణయుందును, వారు నా ప్రజలయుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకంగా ఉండు. నీకేం సంబంధం? విశ్వాసకి అవిశ్వాసకి పొత్తెక్కడిది? వెలుగుకి చీకటికి సంబంధం ఏంటి? క్రీస్తుకు దెయ్యముల అధిపతి అయిన బెయల్జెబూకు ఏమి పొత్తు? మీరు దేవుని ఆలయమై ఉన్నారు, నేను మీకు దేవుణ్ణి ఉంటా.
నేను మీలో నివసిస్తా, నేను మీ మధ్య సంచరిస్తా. కనుక వారిలో నుండి బయలువెడలి. ఎవరిలో నుండి? నువ్వు విశ్వాసివైతే అవిశ్వాసి వద్ద నుండి బయలువెళ్ళు. నువ్వు యేసుని వెంబడించేవాడవైతే దెయ్యాలతో పొత్తు పెట్టుకున్న వాడి వద్ద నుండి బయలువెళ్ళు. నువ్వు వెలుగువైతే చీకటి సంబంధుల మధ్య నుండి బయలువెడలు. నువ్వు ఆత్మీయుడివైతే శరీరానుసారుల మధ్య నుండి నువ్వు బయలువెడలి ప్రత్యేకంగా ఉండు. అప్పుడు నేను నీ దేవుణ్ణి ఉంటా, అప్పుడు నేను నీలో నివసిస్తా, అప్పుడు నేను మీ మధ్య సంచరిస్తా, మీకు తండ్రినై ఉంటా, మీ బాధ్యత వహిస్తా. కావున మీరు వారి మధ్య నుండి వెళ్ళి ప్రత్యేకంగా ఉండండి. ఇది క్రొత్త నిబంధనలో రాయబడిన సత్యం. కానీ ఈ సత్యాన్ని కొన్ని వేల సంవత్సరాల క్రితమే యాకోబు ఆచరించాడు. ఒక దినాన్ని యాకోబు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా వారి ఆలోచనల్లో చేరవద్దు, నా ఘనమా వారి సంగముతో నీవు కలుసుకొనవద్దు అని యాకోబు తనను తాను ప్రత్యేకించుకుంటున్నాడు. ఇంతకీ యాకోబు ఎవరి ఆలోచనలతో చేరొద్దనుకుంటున్నాడు? ఇంతకీ యాకోబు ఎవరి సంఘముతో కలుసుకోకూడదు అనుకుంటున్నాడు? తాను కన్న బిడ్డల్లో 12 మందిలో, తాను జన్మనిచ్చిన 12 మంది కుమారుల్లో 2 గూర్చి యాకోబు మాట మాట్లాడుతున్నాడు. 12 మంది సంతానాన్ని కన్న యాకోబు తన 2 కుమారుల గురించి మాట్లాడుతున్నాడు. నా ప్రాణమా, నా కుమారుల్లో సిమియోను లేవి ఉన్నాడు చూడు, వారి ఆలోచనలో నువ్వెప్పుడు చేరద్దు. నా ఘనమా, నా కుమారుల్లో సిమియోను లేవి ఉన్నారు చూడు, వారిద్దరు కూడుకున్న సంఘముతో నువ్వు కూడుకోవద్దు. సొంత కొడుకును కూర్చి తీర్మానం చేసుకున్నాడు యాకోబు. వింటున్నారా? తన 12 మంది కుమారుల్లో సిమియోను లేవితో ఎన్నటికీ కలవకూడదు అని డిసైడ్ చేసుకున్నాడు. వారు కూడుకున్న సంఘంతో కలుసుకోకూడదని డిసైడ్ చేసుకున్నాడు. వాళ్ళ కుమారుల గురించి మాట్లాడుతున్నాడు. సిమియోను గాడితో లేవి గాడితో కలవద్దు, వాళ్ళ ఆలోచనలో చేరొద్దు, వారి సంఘంతో కలవద్దు అని యాకోబు తన సొంత కుమారుల గురించి డిసైడ్ చేసుకున్నాడు. తనను తాను ప్రత్యేకపరుచుకుంటున్నాడు. తనను తాను ప్రత్యేకపరుచుకున్నాడు. జీవిత కాలంలో ఎన్నడూ యాకోబు ఆ సిమియోను లేవీల ముఖం చూడలేదు. బ్రతికినంత కాలం ఆ సిమియోను లేవీల దగ్గరికి వెళ్ళలేదు, వారి ఆలోచనలో చేరలేదు, వారి సంఘంతో కూడుకోలేదు. ఇలాంటి ఒక ప్రత్యేకత కొన్ని వేల సంవత్సరాల క్రితమే యాకోబు పాటిస్తే ఈనాటి క్రైస్తవ సంఘానికి ఇలాంటి ప్రత్యేకత ఉందా? ఇలా మనల్ని మనం ప్రత్యేకించుకున్న అనుభవం ఉందా? నువ్వు విశ్వాసమైతే అవిశ్వాసి వద్ద నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండు. నువ్వు ఆత్మీయుడివైతే శరీర సంబంధమైన మనుషుల యొద్ద నుండి బయలువెళ్ళి ప్రత్యేకంగా ఉండు. నువ్వు దేవుని సంబంధమైతే దెయ్యాల అధిపతి అయిన బయల్జెబూబు యొద్ద నుండి ప్రత్యేకించుకుని బయలువెళ్ళు ప్రత్యేకంగా ఉండు. నువ్వు వెలుగువైతే చీకటి నుండి ప్రత్యేకించుకొని నువ్వు బయలువెళ్ళు. అది చీకటి అని తెలుసు, మరి దానితో నీకేం సంబంధం? అది అవిశ్వాసం తెలుసు, దానితో నీకేం సంబంధం? ఏ పొత్తిక నీకు? నువ్వు ప్రత్యేకం ఉంచుకోవాలన్న పద్ధతి నీకు తెలియదా? దైవిక నియమం తెలియదా? తెలియకుండానే పరిశుద్ధ బల్ల మనం ఆచరించేస్తున్నామా?
అసలు పొత్తు ఎక్కడిదని ప్రశ్నిస్తున్నాడు దేవుడు. నువ్వు బయలు వెడలి, నువ్వు ప్రత్యేకంగా ఉండు అని చెప్తున్నాడు. ఆ పద్ధతిని, క్రొత్త నిబంధనలో వచ్చిన ఈ పద్ధతిని కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన పితరుడైన యాకోబు ఆచరించాడు. ఈ ప్రత్యేకించుకునే అనుభవం, దేవునికి సంబంధించిన వారి యొద్ద నుండి ప్రత్యేకించుకునే అనుభవం మనకెందుకు లేదు? ఎందుకు వారితో కలుసుకోకూడదు అనుకున్నాడు యాకోబు? వారి ఆలోచనలో చేరకూడదు అనుకున్నాడు, వారి సంఘముతో కలుసుకోకూడదు అనుకున్నాడు. ఎందుకని ఈరోజు మధ్యాహ్నం నేను వాక్యం సిద్ధపరచుకుంటున్నప్పుడు ప్రభు ఈ సందేశాన్ని ఇచ్చాడు. ప్రభు ఈ మాటలు మాట్లాడమని చెప్పారు. కలుసుకోవద్దు, చేరొద్దు, వారి ఆలోచనలో చేరొద్దు, వారి సంఘముతో కలుసుకోవద్దు, నిన్ను నువ్వు ప్రత్యేకించుకునుండు. ఎవరు వాళ్ళు? యాకోబుకి సొంత కుమారులండి. తాను కన్న 12 మందిలో 2 కుమారులు సిమియోను, లేవి సొంత కుమారులతో వారి ఆలోచనలో చేరలేదు, వారి సంఘంతో కలుసుకోలేదు. మరి దేవుని పిల్లలమైన మనం ఈ ప్రత్యేకత అవసరం లేదా? మూర్ఖులకు ఈ తరము వారికి వేరై మళ్ళీ మనం ప్రత్యేకించుకున్న అనుభవం మనకు లేదా అని అడుగుతున్నా. ఎప్పుడు నువ్వు ప్రత్యేకించుకుంటావు? ప్రభు వచ్చే సమయం ఆసన్నం అవుతుంది. నేను నువ్వు ఎప్పుడు ప్రత్యేకించుకుంటావు అని అడుగుతున్నా. నువ్వు ప్రత్యేకంగా లేకపోతే నీ నుండి ప్రత్యేకించుకోవాల్సి వస్తుంది. ప్రత్యేకంగా ఉంటావో, లోకంతో కలిసిపోతావో, అది నీ చాయిస్.